దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. 50 రోజుల ఉజ్జీవ ప్రార్థనలు అనేటువంటి కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాం. నేటికి దగ్గర 15 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇంతవరకు పాటలు పాడి ఉన్నాము, దేవుని స్తుతించాము. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యం విందాము. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనమును చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. దేవుని నామం చెప్పండి. స్తోత్రం. ఇక్కడ యాకోబు అంటే మోసగాడు అని అర్థం. తల్లి గర్భంలో నుండి 9 మాసాలు నిండి వాళ్ళు తల్లి గర్భం నుంచి డెలివరీ సమయంలో బయటకు వస్తున్నప్పుడు యాకోబు యొక్క మడిమని పట్టుకున్నాడు యాకోబు. ఎందుకు పట్టుకున్నాడని చాలామంది బైబిల్ పండితులు విశ్లేషించినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు తేలిన ఫలితార్థం ఏంటంటే, యాకోబు అంట యాసావుని వెనక్కి నెట్టివేసి నేనే ముందు వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నాడట యాకోబు. ఎందుకంటే తల్లి గర్భంలో గర్భసంచిలో బిడ్డ చక్కగా తిరిగి ఉంటుంది కదా. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పొజిషన్ వేరే ఉంటుంది. 1 by 1 బయటికి రావాలి. ఒకేసారి వారు రాలేరు. అయితే వాస్తవానికి యాసావు తొలిత మరి రావాల్సి ఉన్నది. అందుకని యాకోబు ఆ డెలివరీ సమయంలో చక్కగా పురుడ్డప్పులు ఇస్తుంది తన తల్లి. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ యాసావు బయటకు వచ్చేస్తున్నాడు. అయితే యాకోబు ఏం చేశాడంటే, నాకంటే నువ్వు ముందెళ్తావా, నువ్వు జ్యేష్ఠుడు అవుతావా, ఏలుబడి చేస్తావా, నేను కదా వెళ్ళేది అన్నట్టుగా యాకోబు యాసావు యొక్క మడివని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యాకోబు అక్కడి నుంచే తల్లి గర్భంలోనే ఒక ఆశ ఉంది. ఏంటంటే, నేను జ్యేష్ఠుడిని అవ్వాలి, అంటే నేను ఉన్నత స్థితిలో ఉండాలి, నేను పెద్దవాడిగా ఉండాలి, ఏదైనా సాధించాలన్న పట్టుదల యాకోబులో కనిపిస్తుంది. అది మోసమా, అది తప్ప, అది అన్యాయమా, లేక ఇబ్బంది అనేది కాదు, కానీ తనకు కోరిక నేను పెద్దవాడిగా ఉండాలి. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. ఆ కోరిక, ఆశే దేవుడు అతనికి మంచి ఉద్దేశం వైపు వెళ్ళినప్పుడు అది నిజంగా దేవునిలో శ్రేష్టమైనదిగా మారింది. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. చాలా మందికి లోకంలో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. పట్టుదల, మాట విననితనం, మొండితనం, మొండి వైఖరి, అధికమైన కోపం, ఎవరి మాట వినండి, నేను అవే నా మాట నేనే వినండి అన్నవాళ్ళు కొందరు. లేక మా అమ్మ మాట వినను, మా నాన్నగారి మాట వినను, మా నాన్నమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా, నా భర్త చెప్పినా, భార్య చెప్పినా వినను అనేటువంటి వాళ్ళు చాలామంది మనుషులు ఉంటారు. అయితే వినని వంటి విషయంలో కొన్నిసార్లు అది మంచిగా అయితే పర్వాలేదు, చెడుగా అయితే మాత్రం చాలా ప్రమాదమే. ఎవడో చెరువులు దూకేస్తున్నాడు, వరి బాబు దూకగరాన్ని చచ్చిపోతారంటే, నేను ఎవరి మాట వినని దూకాడు అనుకోండి, ఆడికి ఈత రాదు, లోతైన చెరువు అది, ఏమవుతుంది, చనిపోతాడు. గోదావరిలో దూకాడు అనుకోండి, దూకరా ఎందుకురా దూకుతున్నావు అన్నాను అనుకోండి, లేదు నేను ఎవరి మాట విన్నాను గోదావరిలో దూకాడు అనుకోండి, ఏమవుద్ది, చనిపోతాడు. ట్రైన్ కింద పడాలని పరిగెడుతున్నాడు, ఎవడు ఆపి బాబు ఎందుకురా పడిపోతావు ట్రైన్ కింద, నీకేంట్రా బ్రతుకుండి ఏదైనా సాధించవచ్చు అని అనుకోండి, లేదు నేను ఎవరి మాట విన్నాని వెళ్ళి ట్రైన్ కింద పడితే అంతే సంగతి. ఏంటి దాని తర్వాత పరిణామం ఏంటి దాని తర్వాత? ఇంక మళ్ళీ ఆ వ్యక్తి ఉండడు. అయితే అదే వ్యక్తి చదువులో పట్టుదల, నేను ఎవరి మాట విన్న చదువు మానేను, నేను ఎవరు మానేయమని చదువు మానేనని చెప్పేసి బాగా చదువుకున్నాడు అనుకోండి,
ఉన్నత విద్యావేత్త అవుతాడు, రేపు పొద్దున దేశాన్ని ఉద్ధరించే మంచి వ్యక్తి అవుతాడు. అలాగే ఆ వ్యవసాయంలో ఎవరు వ్యవసాయం మానేయమన్నారు, లేదు నేను ఎవరి మాట విన్ను, నేను వ్యవసాయం చేస్తానని పట్టుదల కలిగి వ్యవసాయం చేయడం అనుకోండి, వ్యవసాయంలో బాగా సాధించగలుగుతాడు, రాణించగలుగుతాడు, మంచి రైతు అవుతాడు, దేశానికి అన్నం పెట్టే రైతు అవుతాడు. ఒక వంట చేసే అమ్మాయి కానీ పెద్ద తల్లి కానీ నేను ఎవరి మాట విన్నో, నేను పడుకునే ఉంటాను, నేను వంట చేయను, నేను భోజనం చేయను కూర్చుంది అనుకోండి, వంట ఎవరు చేస్తారు, భోజనం ఎవరు వడ్డిస్తారు, ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పట్టుదల మంచిది కాదు. నేను వంట వండను అని అన్నం తినను, తర్వాత ఏమవుద్ది? అన్నం తినకపోతే ఆ ఇంట్లో వంట లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. లేదు, నన్ను ఎవరేమైనా సరే తెల్లవారుజామున లేచిపోతాను, నేను అంట్లు తవ్వుతాను, అన్ని పనులు చేసుకుంటాను, నేను వంట వండుతాను, అందరికి మంచి ఆహారం సిద్ధపరుస్తాను, పట్టుదల అనుకోండి, హ్యాపీ. భర్త, ఆ పిల్లలు, ఆ కుటుంబం, ఆ తల్లి వంట అద్భుతంగా భుజించి మంచి ఆరోగ్యం ఉంటారు. చూడండి, కొన్ని పట్టుదలలు ఏమవుతాయంటే ప్రమాదము. అంటే అదేంటి? చెడు వైపుకు పట్టుదల. కొన్ని పట్టుదలలు ఏంటంటే అది మేలు కలిగిస్తాయి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. అంటే నీకున్న పట్టుదల అది ప్రమాదకరమైనదా లేకపోతే అది మేలుకరమైనదని నిర్ణయించుకోవాలి. ప్రమాదకరమైనదైతే అది నీకు ప్రమాదం, నీతో ఉన్నవారికి ప్రమాదం, నీ వెనకున్న వారికి ప్రమాదం, లేదా నిన్ను సపోర్ట్ చేసే వారికి ప్రమాదం. ఎవడో కోపం వచ్చి ఏట్లో పెడితే ఆడిని లాగలేక 6 చచ్చిపోయాడు అండి. ఆడు కోపం వచ్చి ఏట్లో దూకేటట్టాడు, ఆడు చచ్చిపోయాడు ఇంట్లో. ఆడిని లాగుతూనే వెళ్తేనట, ఆడిని లాగలేకట మరొక 6 చనిపోయాడు. చూడండి ఎంత ఆడెలా తెచ్చాడు, మామూలుగా ఉన్నాడా? ఆడిని ఏదో కాపాడదాం లాగుదాం అనుకుంటే ఇంకో 6 పాపం అమాయకులు వీళ్ళు చనిపోయారు. ఇక్కడ యాకోబు చేసే కార్యక్రమం నిజంగా తనదు ఎలా ఉందంటే మోసంలాగుంది, కానీ అది చాలా దేవుని దృష్టిలో ఆ పట్టుదల ఉండాలి ఆయన మనకి ఎప్పుడు రుజువైందంటే ఇదిగో ఇక్కడ 32వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. తను తల్లి గర్భంలో తన అన్నగారి యొక్క మడిని పట్టుకున్నటువంటి యాకోబు తన జీవితంలో అమ్మ నాన్నకు అన్నకు దూరంగా వెళ్ళినటువంటి మామగారి ఇంట్లో కూడా గొప్ప కార్యము సాధించగలిగేటి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. దగ్గర 14 సంవత్సరాలు సుమారుగా తాను పరాయి ప్రాంతంలో ఉన్నాడు. ఏమండి, అయినప్పటికీ నా దేశంలో యాకోబుకున్న పట్టుదల బట్టి ఎలా వచ్చిన పట్టుదల అంటే దేవుడే తనకు ఆధారం, దేవుడే తన పట్టుదల. అందుకని యాకోబునకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పట్టుదలతో కూడిన మనిషి, తను మంచి కొరకైన పట్టుదల, న్యాయం కొరకైన పట్టుదల. నీకు పట్టుదల ఉండాలి. ఎక్కడ ఉండాలని పట్టుదల? బైబిల్ చదవాలని పట్టుదల నీకు ఉండాలి. దేవుని నామని చెప్పండి. బైబిల్ ఎగ్గొట్టాలని పట్టుదల ఉండి నేను ఎవడో బాగు చేయలేడు. నీకు పట్టుదల ఉండాలి. ఏంటంటే ప్రార్థన చేయాలని పట్టుదల నీకు ఉండాలి. నేను ప్రార్థన నేను చేసుకోలేనంటే అది నేను ఎవడో బాగు చేయలేడు. నీకు పట్టుదల ఉండాలి. తెల్లవారుజాము 4 గంటలకి నేను ఎలాగైనా లేచి నేను ప్రార్థన చేస్తానండి. ఎంత ఆలస్యంగా పడుకున్నా పర్వాలేదు, నేను తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకుంటానన్న పట్టుదల నీకుంటే వెరీ గుడ్. ప్రభు నేను దర్శిస్తాడు. తెల్లవారుజాము ప్రార్థనలు ప్రభు దర్శిస్తాడు. నీకు దర్శనాలు వస్తాయి. అప్పుడే ప్రభువు నీకు దర్శన వరం ఇస్తాడు, నీకు ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ టైంలోనే దేవదూతలు భూమి మీదకి వచ్చి నీ యొక్క స్తుతులు, నీ విజ్ఞాపనలు, నీ ప్రార్థనలు, నీ యాచనలు తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి సిద్ధంగా కాచుకుంటారు. ఆ యొక్క తెల్లవారుజామునే దేవదూతలు. దేవుని నామని చెప్పండి. ఈ పట్టుదల మంచిదే. నేను ఉపవాసం ఉంటానండి అన్న పట్టుదల మంచిది. లేదు అన్ని పూటలు తినేసి 366 రోజులు తినేసి నేను ఇక ప్రార్థన చేయాలంటే అది నేను ఎవడు బాగు చేయలేడు. ప్రియులరా, ఈ పట్టుదల దేవుడికి బాగా చూశాడు యాకోబు. అందుకే యాసావును దేవుడు ద్వేషించాడట.
యాకోబును దేవుడు ప్రేమించాడండి. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. అసలు యాసావుని దేవుడు ప్రేమించారు. ఎందుకు యాసావుని దేవుడు ప్రేమించారంటే ఆ ఇంట్లో జ్యేష్ఠుడు కాబట్టి. జ్యేష్ఠుడికి ప్రథమ హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి. అతను రెండు పాలు అంటే 2 వాటాలు హక్కుదారుడు. ఏదైనా 2 పాలు ఇవ్వాలి వాట అతనికి, ప్రథముడికి, జ్యేష్ఠుడికి. అదాంటి తండ్రి తర్వాత పెద్ద కుమారునికి అధికారం ఉంటుంది. కానీ దేవుడు యాసావుని ఎందుకు ద్వేషించాడు? యాసావు శరీరానుసారి, యాసావు దేవుని విరోధి, యాసావు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కాదండి. దేవుని నామని చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటించేటువంటి దేవుడు నీ పట్టుదల చూస్తున్నాడు. ఆ పట్టుదల మంచిదైతే నువ్వు దీవించబడతావు. ఆ పట్టుదల మంచిదైతే నువ్వు పైకొస్తావు. ఆ పట్టుదల మంచిదైతే నువ్వు వర్ధిల్లుతావు. ఆ పట్టుదల మంచిదైతే నువ్వు ఖచ్చితంగా దీవించబడగలుగుతావు. దేవుని నామని చెప్పండి. కాబట్టి ఇతని పట్టుదల ఏంటంటే ఎన్ని విషయాలు అన్నవ్వండి వాటిని ఒప్పుకోడు యాకోబు. అయితే ఏం జరిగిందంటే ఎబోకు రేపు దగ్గర అతను ప్రార్థనలో కూర్చున్నాడు. ఎందుకు తెలుసా? తన అన్నయ్య అటువంటి యాసావు చాలా కాలం అయిపోయింది, మళ్ళీ సొంత ఇంటికి తిరిగి వస్తున్నాడు, స్వదేశానికి వస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్నవాడు యాసావు తమ్ముడిని చంపేద్దామని దగ్గర 400 మంది మనుషులను, చెప్పాలంటే వాళ్ళని గోండాలు అంటారు, రౌడీలు అంటారు, తన స్వమనుషులు. ఎందుకంటే వాళ్ళు యాసావుకి యాకోబు మోసం చేశాడు కాబట్టి ఆ కక్ష ఉంది, ఆ కోపమాల మనుషులు ఉంది నల్లగుండెల్లో. కొంతమందికి మంచి అన్నది మనసులో ఉండదు, కానీ చెడు మాత్రం జ్ఞాపకం ఉంటుందండి ఎప్పటికీ. ఎవరైనా మాట అంటే తరాలు మారిపోయినాయి, ఇతను మాత్రం ఇదిగో పలానా రోజున మనిషి నాకు ఈ మాట అన్నాడని జ్ఞాపకం చేసుకుని పగ పెట్టుకుంటాడు గుండెల్లో. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పగ ప్రతీకారాలు పోయే చాలా నష్టపోతున్నారు ఏమండి. కానీ యాసావు కూడా అలాంటి పగ పట్టి ఉన్నాడు. అసలు ఆరంభంలో యాకోబు పారిపోయక ముందే చంపేద్దామని కత్తి నూరాడు, ఉప్పేసుకొని బాగా నూరాడు. యాకోబుని చంపేద్దాం, తమ్ముడు చంపేద్దాం, నాకు మోసం చేశాడని. చిక్కుడుగాయల కూరలో మోసం చేశాడు. ఇదిగో మా నాన్నగారికి వంట నుండి ఆడియో మోసం తీసుకొచ్చే లోపల తనేదో మోసం చేసి ఏదో మాసం తీసుకొచ్చి అన్నం పెట్టేసి నాలాగా వేషం వేసుకుని మోసగించి నన్ను నాలాగా వేషం వేసి తండ్రి దగ్గర దీవించబడ్డాడు. రెండవది జ్యేష్ఠత్వ హక్కునే కాకుండా నా ఆశీర్వాదాలన్నీ కొట్టేసాడు అనేటువంటి బాధ యాసవులు ఉంది. నీకైనా నాకైనా బాధ ఉంటుంది. ఎవరైనా నీ స్థానంలో ఇంకొకరు ఎదుగుతుంటే నీకు ఎంతో బాధ ఉంటుంది. ఎవరైనా నీలాంటి ఒకవేళ నీ ఉండవలసిన ఆ పరిస్థితిలో ఎవరైనా అక్కడ కూర్చుంటే, అక్కడ మాట్లాడుతుంటే, వింటుంటే, చూస్తుంటే నీకు బాధ కలుగుతుంది. అయితే వాస్తవానికి అలాంటి బాధలు మనం మనసులో పెట్టుకోకూడదని యాసావుని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని నామని చెప్పండి స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ కదా, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. నీవు కోపానికి, కక్షకి, కార్పణ్యానికి, ద్వేషానికి, చీటికి మాటికి, పనికి మాలినటువంటి తలంపులు, ఆలోచనలు ఉన్నావనుకో పైకి రావు. నువ్వు నీ హృదయం క్లీన్గా ఉండాలి. నీ మనస్సు క్లీన్గా ఉండాలి. అసలు నీ హృదయం, నీ మనసులో ఏ అపరాధం పెట్టుకోకూడదు. నిష్కపటంగా ఉండాలి, నిష్కల్మాషంగా ఉండాలి నీ హృదయం. దేవుని నామని చెప్పండి స్తోత్రం. తెల్ల పేపర్లో ఉండాలి. కానీ యాసావు ఆ తమ్ముడు చంపేద్దామని, ఇదే మంచి ఛాన్స్ అని తన ఇంట పుట్టిన అలవర్చినటువంటి దాసుల్ని తీసుకొని యాకోబుని చంపడానికి వస్తున్నాడు అన్నగారు. అయితే అదే మాట విన్నవంటి యాకోబు ఒక్కసారిగా తన భార్యల్ని, ఒంటెల్ని, గొర్రెల్ని, మేకల్ని యాకోబు కొన్ని కానుకల గుంపులుగా చేసి చంపేస్తే నా గొర్రెల్ని, మేకల్ని, పనివాళ్ళు చంపేస్తాడే నా అన్నగారు. తర్వాత నా భార్యలు పోయేరులే అన్నట్టుగా పాపం తన ప్రాణం దక్కించుకుంటూ బాగుండు అన్నట్టుగా యాకోబు అక్కడ కూడా కొంచెం
చూస్తాం మనం ఆ విషయాన్ని. కానీ ఒకటి ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకంటే ప్రభువా, నా భార్య బిడ్డలు వెళ్తున్నారు, నా పని వాళ్ళు వెళుతున్నారు, నా మనుషులు వెళుతున్నారు, నా స్వాస్థ్యం ముందు వెళ్తుంది, ఆ స్వాస్థ్యాన్ని కాపాడండి, నన్ను కాపాడండి, నా భార్య నా కుమార్తెలు కుమారుల్ని కాపాడండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ముందు మనకి ఏం అనిపిస్తుంది అంటే, ఈ గొర్రెల్ని మేకల్ని ఒంటెల్ని పని వాళ్ళని భార్యల్ని బిడ్డల్ని పంపిస్తుంటే వాళ్ళు పోయినా పర్వాలేదు యాకోబుకి, అంటే ఇది ఒక్కడే బతుకుండాలనిపిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, వారి కాపుదల కొరకు యాకోబు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని నామని చెప్పండి. చాలాసార్లు అనుకుంటారు, యాకోబు కూడా వెళ్ళొచ్చు కదా, ఎందుకు యాకోబు ఆగిపోయాడని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. బిడ్డలారా, మరి కూడా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అతని హృదయం ఎలా మారుతుంది? మరి దేవుడి దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి కదా. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో యాకోబు ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని నామని చెప్పండి. ఎలాంటి గడ్డు సమస్య అయినా, అది ఎలాంటి కఠినమైన బాధ అయినా, అది ఎలాంటి వ్యాధి సమస్య, కోర్టు సమస్య, కుటుంబ సమస్య, బాంధవ్యాల సమస్య, అప్పుల సమస్య, రోగ సమస్య, ఎనీ డిసీజ్, ఎనీ ప్రాబ్లం, ఏదైనా కూడా మనం ప్రార్థన ద్వారా జయించగలమని యాకోబు మనకి ఇక్కడ మనం నేర్పిస్తున్నాడండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. మరొక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మొదటి చెప్పాలంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ ఫైర్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆరంభించిన వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యాకోబు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఒకే ఒక వ్యక్తి ఆరంభానికి ఈ ఆల్ ప్రేయర్కి ఆరంభించిన వ్యక్తి యాకోబు. బైబిల్లో యెహోవా నామమున ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. భూమి మీద ఎక్కడ ప్రార్థన లేదు. ఆదాము తర్వాత ఎక్కడ ప్రార్థన లేదు. ఒకే వ్యక్తి అని ఉన్నాడట. అతడు ఆయన ద్వారా యెహోవా నామమున ప్రార్థన చేయడము ఆరంభించబడింది. అతని పేరు తెలుసా మీకు? ఎనోష్ అనే వ్యక్తి, అతను ప్రార్థనకి మూల పురుషుడు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఇక్కడ యాకోబు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థనకి మూల పురుషుడిగా మనకు అనిపిస్తుంది. తెల్లవార్లు అతను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చాడు. సాక్షాత్ యేసు ప్రభుల వారు దిగి వచ్చారు. ఒక నరుడు అతనితో తెల్లవార్లు పెనుగులాడుతున్నాడండి. హల్లెలూయా. ఒక నరుడు ఆయనతో తెల్లవార్లు పెనుగులాడుతూ ఉన్నాడండి. ఆ నరుడు ఎవరు తెలుసా? ఆ నరుడే క్రీస్తు యేసు అనే నరుడు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఆయనే మనుష్య కుమారుడు. వాస్తవానికి ఆయనకి శరీరము లేదు, ఆయనకి ఎటువంటి ఆకారము లేదు. కానీ మనుష్య రూపంలో యెహోవా దూత అనగా యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు దగ్గరకు వచ్చి న్యాయము చెయ్యాలని వచ్చాడండి. దేవుని నామని చెప్పండి. ఈ రోజున చాలామంది మన దేశంలో చాలామంది మహామహులు నిరాహార దీక్ష చేసి, అమర నిరాహార దీక్ష చేసి, సత్యాగ్రహం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి భక్తుల్లో చాలామంది ఉన్నారు. అందులో మనం ప్రథమం జ్ఞాపకం చేసుకున్న ప్రథమంగా ఎవరండి? మహాత్మా గాంధీ గారు. దేవుని నామని చెప్పండి. ఇక ఎందరో ఉన్నారు. లైన్గా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది చెప్పడానికి. ఇప్పుడు కూడా కొంతమంది ఏదో హక్కులు సాధించుకోవడానికి, వారికి న్యాయం జరగాలని చాలామంది ఏం చేస్తారండి, ప్రభుత్వాలకు దిగి రావాలి, న్యాయం చేయాలని ఎన్నో రకాల నిరాహార దీక్షలు చేస్తారు. శాంతియుక్తంగా ర్యాలీ చేస్తారు, మౌనవ్రతం చేస్తారు. కొన్ని దినాలు వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి వారు న్యాయం చేయని ఏదో రకంగా నిరసన తెలియజేస్తారు, మౌనవ్రతం పాటిస్తారు, నిద్రాహార అన్నహారాలు మాని
వారు వ్రతం చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు దిగొస్తారు. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ప్రభుత్వాలు దిగొస్తాయి, వారికి న్యాయం చేస్తారు. మనం ఇక్కడ చూస్తున్న యాకోబు కూడా నా యొక్క భార్య బిడ్డలు కాపాడబడాలి, నాకు నా ఆస్తి కాపాడబడాలని తెల్లవారు దేవుని దగ్గర అన్నపానలు ఏమి పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దామండి, అక్కడ 26వ అధ్యాయం చదవండి, 26వ వచనం చదవండి. యాకోబు ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం చదవగా మనం కొద్ది నిమిషాల వాక్యాన్ని ముగించుకున్నాం. ఆదికాండములో 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. తెల్లవారుచున్నది గనుక నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వనన్నాడు. దేవుని నామం చెప్పండి, స్తోత్రము. తెల్లవారుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఆయన వెళ్ళాలి అనుకుంటున్నారు. ప్రియులారా, నేను 2002వ సంవత్సరాన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 37వ రోజున ఏమీ త్రాగలే, నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమీ తీసుకోలే. దేవుడిని చూడాలని పట్టుదల, వరాలు పొందాలి, పరలోకి వెళ్ళాలి, నరకం చూడాలి, దేవుడిని చూడాలి, పరలోకం చూడాలి, అనేక వరాలు పొందుకోవాలని పట్టుదలతో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాను. దీక్షకు నేను ప్రతిష్ఠించుకున్నాను. అయితే అప్పటికే నేను 2000లో 21 రోజు, 2001 సంవత్సరం మళ్ళీ 21 రోజు, ఇది 3వసారి 40 దినాలు ప్రభువే ఉండమన్నారు. నన్ను నిన్ను ప్రవక్తగా అభిషేకిస్తాను, నువ్వు 40 దినాలు ఉండాలన్నారు. సరే, 40 దినాల ఉపవాసములు ఏమీ తినకుండా పిల్లరా 37వ రోజున చనిపోయాను. పరలోకం వెళ్ళాను. దేవదూతలని, మోషే, అహరోను, యాకోబు, పేతురు, యోహాను, యాకోబులు, అలాగే అనేక భక్తులతో ప్రభువు నాకు పరిచయం చేయించారు. మోషే గారు, చాలామంది భక్తులు వారి సాక్ష్యాలు పంచుకున్నారు. అయితే ప్రభువారు నాకు చాలా గృహాలు చూపించారు. బంగారు పట్టణం, ఎంతో అందమైనటువంటి దేశం, రాజ్యం. అది కొద్దిగా అలా ముందుకు నడుచుకుని వెళుతున్నా ప్రభువు నన్ను నా భుజం చేపెట్టి తీసుకెళ్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అప్పుడు చాలా ప్రాంతాలు చూపిస్తూ ఉన్నారు ఆయన. అందమైనటువంటి దేశం అది, బంగారు పట్టణం, పూల తోటలు ఉన్నాయి, మనుషులంటి లోకం, అందమైన లోకం. ఓ స్తుతి గీతాలు, ఆరాధన గీతాలు, దేవతలు పాడుతున్నారు. నన్ను చాలా గృహాలు తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అట్లనే భక్తుల్ని పరిచయం చేస్తున్నారు. అలా అలా చాలా దూరం వెళ్ళాము. ఇంకా మరి ఎక్కడ తీసుకెళ్తుందో నాకు తెలియదు, ఏం చూపిస్తారో. అయితే ఈలోగా ఆయన వెనక్కి తిరిగి అన్నారు, నాయనా నీ సమయం అయిపోయింది, నువ్వు వెళ్ళాలి అన్నారు. అప్పుడు అన్నాను, నాకు అర్థమైంది. అప్పటికే నాకు పెద్ద కూతురు, నా భార్య డెలివరీకి వెళ్ళారు. ఫస్ట్ పాప డెలివరీ, నేను పాల్గొని ఉన్నాను. వీళ్ళరా, అయితే ఏం జరిగింది తెలుసండి, నువ్వు వెళ్ళాలి అన్నారు. 1-2 సార్లు చెప్పినా నేను అన్నాను, నా భార్య జ్ఞాపకం ఉంది, నా కుటుంబం జ్ఞాపకం ఉంది, ఏమండి అందరూ జ్ఞాపకం ఉన్నారు, సంఘస్థులు జ్ఞాపకం ఉన్నారు. కానీ నాకు భూమి మీద మనసు లేదు. ఇక రావాలని చెప్తున్నాను, 100% కూడా ఇంత కూడా నాకు లేదు. ఇక్కడ అక్కడ ఉండిపోవాలనేటువంటి మనసే, ఆ స్వభావం వచ్చేస్తుంది మనకి, ఆ మనసు వచ్చేస్తుంది మనకి, రాబుద్ది కాదు. భార్య జ్ఞాపకం అంటారు కొంతమంది, మరలోకి వెళ్తే అందరూ జ్ఞాపకం ఉంటారు. నేను వెళ్ళాను, అందరూ జ్ఞాపకం ఉంటారు అక్షరాల, ఎవరు మనం మర్చిపోం. కానీ మన మనస్సు పరసంబంధంగానే ఉంటుంది. ఆయన మహిమలో మారిపోతాం, దేవుడి స్వరూపంలోకి వచ్చేస్తాము, క్రీస్తు మనసుతో ఉంటాము. 3వసారి నాయనా స్వరం పెంచారండి,
నువ్వు వెళ్ళాలి అన్నారు. తండ్రి నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. అప్పుడు ఇద్దరు దూతలుగా ఆజ్ఞాపించడమైన వాళ్ళు వచ్చి నన్ను ఇటట్టు పట్టుకొని చెడుకు రెక్క పట్టుకొని కాస్త ముందుకు లాక్కెళ్ళారు. 2 అడుగులు అంతే. ఇక్కడ తుమ్మి మేలుకున్నాను. ఈలోగా తెల్లవారుజాను మా అమ్మగారు, కొంతమంది పెద్దలు బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పటికి మా అమ్మగారు చూస్తారట. నా ముక్కులో చేయిపెట్టి గుండెలో చేయిపెట్టి చూస్తే ప్రాణం లేదు, ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా ఏం జరిగిందంటే కాసేపటికి నేను 10 నిమిషాల తర్వాత మా అమ్మగారి దుఃఖస్వరంతో దగ్గరికి వచ్చి బాబు అన్నారు, ఎలా ఉంది? ఏమా ఏంటంటే నువ్వు చనిపోయిన ఆయన, మేమందరం ప్రార్థన చేస్తున్నాము, నీ ప్రాణము లేదు, ఊపిరి లేదండి. అనుకున్నాను, నేను దర్శనమేమో అనుకున్నాను, కలగాస్తున్నానేమో అనుకున్నాను, నేను చనిపోయే పరలోకం వెళ్ళానని అప్పుడు నాకు అర్థమైంది. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. దేవుణ్ణి కలుసుకుంటాం, దేవుడిని దర్శిస్తాడు, మనకి దేవుడు సహాయం చేస్తాడు మనకి. ఇక్కడ యాకోబు పరలోకం వెళ్ళలేదు కానీ భూమి మీద ఉంటుండగానే దేవుని దించాడండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. నేను ప్రార్థన చేస్తే దేవుని చూడాలని నన్ను పరలోకం యేసే తీసుకెళ్ళాడు. పరలోకానికి నన్ను ఆహ్వానించారు యేసుక్రీస్తు ప్రభువు వారు. యాకోబేమో ఈ ప్రభువారిని భూమి మీద దించాడు నేను ప్రార్థన ద్వారా. దేవుని నామని చెప్పండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ ఏనంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతాను. వదలవయ్య బాబు, నా సమయం మీ తల్లారిపోతుంది, వదలు బాబు అంటుంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను నేను వదలను. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఈ రోజున ఏదో ఉనామునిగా హడావిడిగా మందిరానికి వచ్చేయడం. మన చర్చిలో 10 గంటలకు ఆరాధన అంటే 11కి వస్తారు, 12కి వస్తారు, 12:30కి వస్తారు, ముగింపుకి వస్తారు. ఇది భావ్యం కాదు, ఇది దేవుని దృష్టిలో మంచిది కాదు. సమయానికంటే ముందుగా రావడం, దేవుని గణపరచడం, దేవుని మాట వినడం, దేవుణ్ణి గౌరవించడం, భయపడడం, లోబడడం. యాకోబు అంటున్నాడు, నిన్ను దీవించాలంటే క్రమం కావాలి కదా, పద్ధతి కావాలి కదా, భయభక్తులు కావాలి కదా, ఆయన పాదాలు పట్టుకోవాలి కదా. ఏదో వచ్చేసి అటెండ్ చేసుకుంటానంటే అది ఎలా కుదురుతుంది? నో, దాని కూడా బ్లెస్సింగ్స్ కోల్పోతావు. ఆశీర్వాదాలు ఈ కుటుంబంకి రావో, పేరుకి మాత్రం వచ్చామనుకుంటావు తప్ప ప్రభువు నీతో ఉండడు. ప్రారంభం నుంచి పాటల నుండి ప్రార్థన, పాటలు, కీర్తన అన్నీ ఆల్మోస్ట్ ఆల్ చివరి వరకు అన్ని వరకు ఉండాలి. అప్పుడే బ్లెస్సింగ్ చూస్తావు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. యాకోబు ప్రారంభించాడు ప్రార్థన, కానీ దేవుడు వెళ్ళిపోతాడు అంటే ఎలా ఉందండి? ఇక్కడ దేవుడే వెళ్ళిపోతాను బాబు అంటున్నాడు. ఇక్కడ యాకోబేమో ఇంకా గట్టిగా పట్టుకున్నాడు, నువ్వు నా దీవించి వెళ్ళ. ఈరోజు దేవుడు దీవించకుండానే పారిపోతున్న మనుషులు, దేవుడు దర్శించకుండానే, దేవుని వాక్యం సరిగ్గా వినకుండానే, అసలు ఆరాధన ఏంటో క్రమం తెలియకుండానే, దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండానే మనుషులు మందిరాల నుంచి పారిపోతున్నారు. మధ్యలో వస్తున్నారు, ముగింపులో వస్తున్నారు, వెంటనే పారిపోతున్నారు. దేవుడు ఎలా దీవిస్తాడు? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నీకు ఆసక్తి ఉండాలి కదా, పట్టుదల ఉండాలి కదా, నీలో విశ్వాసం ఉండాలి కదా, యథార్థత, నమ్మకం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా నీ దగ్గర. యాకోబు అడుగుతున్నాడు, నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదలను. మనకు రావాల పట్టుదల. ప్రభువా, నా కార్యము నెరవేర్చే వరకు నేను ప్రార్థన వదలను, ప్రార్థన విడిచిపెట్టను. నేను బైబిల్ చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, కుటుంబాలను పెట్టుకోవాలి. నీవు, నీ భర్త, నీ పిల్లలు కూర్చొని పాటలు పాడాలి, బైబిల్ చదువుకోవాలి, సాయంత్రం తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవాలి, ప్రభుత్వం ముఖాముఖి మాట్లాడాలి. ప్రభు చెప్పాలి, దేవా నన్ను దీవించే వరకు నీ పాదాలని విడిచిపెట్టరయ్యా అని అడగాలి. హల్లెలూయా. అప్పుడు యాకోబు ప్రభు అంటున్నాడు, నన్ను దీవించయ్యా అంటే నీ పేరేంటి అన్నాడు ఈ దేవుడు యాకోబు. దేవుని నామని చెప్పండి. అప్పుడు ఏమన్నాడంటే చూడండి, కింద భాగంలో ఏమన్నాడంటే అక్కడ నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆ యాకోబు అంటాడు, నా పేరు యాకోబు. దేవుని నామని చెప్పండి. ఎంత మంచి మాట అండి. 27వ వచనం. ఆయన
నీ పేరేమి అని అడుగగా ఉమ్. అతడు ఉమ్. యాకోబు యాకోబు అని పేరు చెప్పాడు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒప్పుకున్నాడు. ఇప్పుడు నీ పేరు యాసావు కదా, మరి మీ డాడీ దగ్గర ఏంటి, మీ నాన్నగారి దగ్గర ఆయన కొంచెం కనుదృష్టి కోల్పోయాడు కదా ఇస్సాకు, ఆయన దగ్గర యాసావు అన్నావు కదా, యాసావు అని చెప్పేసి మోసగించి డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ కొట్టేసావు కదా, అప్పుడు ఎందుకు అబద్ధం ఆడావు అని దానికి రుజువు అర్థం. దేవుని నామని చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎందుకు యాసావు అని చెప్పావు నువ్వు? అయితే నేను నిన్ను మోసం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, నా పేరు యాకోబే. అప్పుడు అన్నాడు ఈ దేవుడు, ఇక నీ పేరు మోసగాడి కాదు, ఎందుకంటే నువ్వు ప్రార్థన పరుడు. నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడి. నీ పేరు ఇశ్రాయేలు. దేవుని నామని చెప్పండి. ఇశ్రాయేల్ అంటే జయించినవాడు, బిగ్ విక్టరీ, పెద్ద విజయం సాధించినవాడు, విజయం పొందుకున్నవాడు. ఇశ్రాయేల్ అంటే జయించినవాడు. హల్లెలూయా. ఓటమి ఎరుగనివాడు, తలవంచనవాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నీ పేరు ఇక యాకోబు కాదు, నువ్వు తప్పుడు వాడివి కాదు, మోసగాడివి కాదు, నువ్వు పాపాత్ముడు కాదు. ఇక నీవు బ్రతుకు మార్చేస్తున్నాను, నీ జీవితమే మారిపోతుంది. జక్క ఇంటికి యేసయ్య వస్తే అతను నిలబడి పాపాలను ఒప్పుకున్నాడు. అతనుకున్న అవన్నీ కూడా అన్యాయం తీసుకున్నవన్నీ కూడా అందరికీ చెల్లించేశాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడండి, ఇతడు మోసగాడు కాదు, పాపాత్ముడు కాదు. ఊర్లో వాళ్ళు అన్నట్టుగా ఇతడు పాపాత్ముడు కాదు, ఇతడు నేడు ఇంటికి ఇతడు అబ్రహాము కుమారుడు. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని నామని చెప్పండి స్తోత్రం. దేవుని కలుసుకున్న వారికి బ్రతుకులు మారిపోతాయి, జీవితాలు టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంది, వారి బ్రతికే మారిపోతుంది. అందుకే సాతానుడు వాడు సులువుగా దేవుని కలవకుండా చేస్తాడు. బైబిల్ చదవకుండగా, ప్రార్థనలో కూర్చోనకుండగా, ప్రార్థన చేయనివ్వకుండగా, పాటలు పాడనివ్వకుండగా, ఆరాధన చేయనివ్వకుండగా, ప్రభు ఆలోచన లేకుండగా వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. దేవుని నామని చెప్పండి. అయితే ఏం జరిగిందంటే, ఇతను ఒక్క ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేయడు కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఆరంభకుడు యాకోబే. దేవుని నామని చెప్పండి. ఇతని జీవితంలో ఒక మూడు విషయాల సంఘటన చెప్పుకోవాలి. ఒకటి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసింది యాకోబే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇప్పుడైతే వచ్చేసాయి కదా, అడవుల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ ఉంది, రెస్టారెంట్లు. మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ ఎవరంటే యాకోబే. చిక్కుడుగాయల కూరతో చక్కగా మంచిగా రంగురంగులుగా వండేస్తున్నాడటండి. మంచి సువాసన వచ్చేస్తుంటే ఆ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయినటువంటి ఈ వేటగాడు, అడవి